ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. ఒక పుస్తకానికి ముందు మాట ఉన్నట్టే ఈరోజు బిగ్ క్వశ్చన్లో కూడా ఓ ముందు మాట ఉంది. ఏంటది? ముందుగా మనం మానవత్వం గురించి మాట్లాడాలంటే నా మతం మానవత్వం. దానికి నిలువెత్తు రూపమైన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. ఎవరికి ఊరికేనే రావు. అవును, చూడండి మైదానం గల్ల అందరూ సాక్షిలో కూర్చొని డిబేట్ పెట్టారంటే ఏదో ఒకటి తెంగర మాటలు మాట్లాడతారో, మాట్లాడకుండా అయితే ఉండరు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆ డిబేట్లో కేఎస్ ప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కారు 690 టన్నులు అంట. ఒకసారి కేఎస్ ప్రసాద్ ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. బుల్లెట్ ప్రూఫ్ రాత్రి ఇలా చిటికేస్తే రాదు అది. ఇట్ టేక్స్ హిస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైమ్ టు బిల్డ్. మీరు అది కూడా లేకుండా చేస్తున్నారా? 690 టన్నులు వెహికల్ అది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మీరు అది కూడా లేకుండా చేస్తున్నారా? 690 టన్నులు వెహికల్ అది. నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. మానవత్వం ఉన్న మనిషిని మానవత్వం లేదనే మనుషులు సమాజం మనకు అవసరమా? ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. చూడండి అతను ముఖం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఏ రోజైనా 6 గంటలు నిద్రపోయేలా కనపడతాడా? 20 సంవత్సరాలు నన్ను నేను దాచుకోవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసారా? నేను ఎవరో నా పెళ్ళానికి తెలియదురా, పిల్లలకి తెలియదు. పీక్కుపోయిన ముఖం కనపడుతుంది. ఆలోచించి తిరిగి ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటు. ప్రజల మధ్య నలిగిపోయి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయనకి మానవత్వం లేదంటారా? వాస్తవం అధ్యక్ష, ఇది ఎవడుకుందండి మానవత్వం? చూపించండి ఒకసారి. తన తండ్రి అకాల మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేపట్టిన వ్యక్తి కంటే మానవత్వం ఎవరిలో ఉంటుంది? డబ్బా 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 కొట్టు డబ్బా. అందరినీ ఒక్కచోట గుంపుగా చేర్చి ఓదార్చమని చెప్పిన సోనియాను ఎదిరించి 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి కంటే ఆశ్చర్యం కాదా? జగన్ ఏమన్నా కొత్తనా? అంతకుముందే ఉన్నాడు 16 నెలలు, ఇప్పుడు కొత్త ఏం కాదు. జగన్ ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మానవత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి ఇంకెవరుంటారు? ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకం వాళ్ళందరూ నాకే తగులుతారు. పిలిచావన్నా? మాలోకం అనగానే కరెక్ట్ గా కనెక్ట్ అవుతారా? విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు అత్యధికంగా ₹1 కోటి ఆర్థిక సాయం అందించిన వ్యక్తి కంటే మానవత్వం ఇంకెవరికి ఉంటుంది? ఇది పిచ్చే. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి ₹1 కోటి అనౌన్స్ చేశారు, కానీ ఆ చెక్ అయితే మాకెవరికి రాలేదు. అంటాము, చేసేస్తాము. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఈ ముందు మాట ఎందుకు చెప్పానంటే, ఎందుకు పాపాలు చేస్తూ పుణ్యాత్ముల్లా ముసుగులు వేసుకుని తిరిగేవారు అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అలాంటి పుణ్యాత్ములకు భజన చేసే పాపాత్ములు. వీడెవడండి బాబు, ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. మానవత్వం గురించి మాట్లాడుతుంటే అసలు మానవత్వం అంటే ఏంటో చెప్పాలనిపించింది. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకు. జగన్ కాన్వాయ్ కింద పడి మానవత్వం చచ్చిపోయిందంట. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. ఆయనలో మానవత్వం ఎన్ని లీటర్లు ప్రవహిస్తోందో అర్థమవుతోంది. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. వీడియో ఆధారంగా ఇష్టానుసారంగా ఎల్లో పత్రికల్లో జగన్ గురించి రాసేస్తున్నారు. చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.